నిరుద్యోగులకి మన దేశంలో చాలా అన్యాయం జరిగిపోతుంది, రాష్ట్రంలో కూడా జరుగుతుంది. ఎందుకంటే రిటైర్మెంట్ వయసు గత ప్రభుత్వం 58 నుంచి 60 పెంచింది. ఇవన్నీ చెప్తున్నానంటే పశ్చిమ బెంగాల్లో టీచర్ పోస్టుల్లో అవకతవకలు జరిగినాయని మళ్ళీ కొత్త ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లో వచ్చాక మళ్ళీ కొత్త ప్రభుత్వం కూడా 2019 తర్వాత మళ్ళీ 60 నుంచి 62 సంవత్సరాలు పెంచారు. వీళ్ళు మాకు చూపు మందగించింది, శరీరం సహకరించట్లేదు, మేము వెళ్ళిపోతాం, మాకు ఇచ్చేయండి మా డబ్బు మాకు. ఇక్కడ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఆర్థిక సర్దుబాటు లేదని ప్రభుత్వాలు వీళ్ళనే ఉంచుకుని కొత్తగా 20,000 రూపాయలు ఇస్తే చేస్తామని నిరుద్యోగులు తీసుకోకుండా ఈ ముసలితనం వచ్చేసి చేయలేక అవినీతి చేసేసి ఆస్తులు చరాస్తులు పోగొట్టేసుకున్న వాళ్ళే మళ్ళీ ఎందుకు ఉంచుకుంటుంది అంటే ఇది చాలా హైకోర్టుకి వెళ్ళి కీలకమైన విషయం నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇది చాలా దోపిడీ ఇది. ఎందుకంటే వీళ్ళు బాగా పెంచేసుకున్నారు జీతాలు. 2004 తర్వాత ఓల్డ్ పెన్షన్ విధానంలో కొత్తగా వచ్చారు. ఈ వచ్చిన వాళ్ళు సిపిఎస్ అనే విధానంలోకి వచ్చారు. 3 మార్గాలు వేసుకున్నారు, 3 దారులు. స్టాక్ మార్కెట్లో 5 రూపాయల షేరు 500 1000 అయిపోతే అందులో లాభాలు గడిస్తే బాగుంటుందని అదో మార్గం వేసుకున్నారు. అది పని అవ్వకపోతే మనకు సంఘాలు యూనియన్లు ఉన్నాయి కదా, మనం ఎలాగ బెదిరించేసి తెచ్చేసుకోవచ్చు, ప్రభుత్వాన్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి మనం మళ్ళీ దాన్ని ఓపీఎస్ని అమలు చేసుకోవచ్చని. ఈలోపు ఈ బోగస్ పిఆర్సీ డిఏ సిపిఏ పట్టికలను ఉంటాయి. వీళ్ళకి 6 నెలలకి ఈ నెల ఈ ధరలు పెరిగినాయి అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిందని డిఏ హైక్ చేసేసుకుని ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ కాలం నాటి అది ప్రీమియం అది కరువు బత్యం ఇప్పటికీ అమలు చేసేసి ఇటు డిఏ బోగస్ పిఆర్సీ. ఈ బోగస్ పిఆర్సీలో ప్రమాదం తెచ్చిపెట్టినాయి ఇప్పుడు. ఎందుకంటే ఒక్కొక్కరికి 1,00,000 జీతం అయిపోయి ఓల్డ్ పెన్షన్ ఇప్పుడు ఇలా వెళ్ళిపోయి పంపేస్తారంటే ఎక్కడిస్తుంది ప్రభుత్వం? అప్పులు చేసి తెచ్చి వీళ్ళకి ఇవ్వలేక ఈ వయసు పెంచుతుంది. వీళ్ళు మేము చేయలేము అంటానే 70,000 80,000 లక్ష వస్తుంది, సైలెంట్గా చేసేసుకుంటా 2 సంవత్సరాలు పెంచేస్తుంది ప్రభుత్వం. ఇది గమనించి కోర్టుకు వెళ్ళి ఆ పశ్చిమ బెంగాల్ తరహాలోని ఈ 4 సంవత్సరాల నుంచి వీళ్ళకి ఎంతెంత ముట్టిందో అదంతా కూడా లాక్ని 12% వడ్డీతో తిరిగి వసూలు చేయాలని నేను నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలా. ఇది చాలా భారీ దోపిడీ. ఇది ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళకి ఏడాదికి 1000, 600 లేకపోతే 700 రూపాయలు పెంచాలి. ఎక్కడైనా అంతే ఉద్యోగానికి వెళ్తే అలా పెంచారు. ఇలా దుర్మార్గంగా బోగస్ పిఆర్సీలతోనూ 700 లేకపోతే 5 సంవత్సరాలకు ఒక్కోసారి సగం జీతాలు పెంచుకుంటే కుదరదు అని చెప్పి ప్రజలు ఈ సంక్షేమం అభివృద్ధి ఏమీ చేయకుండా బడ్జెట్లు వెళ్ళి తినేసి ప్రతి 3 నెలలకి 4 నెలలకి ఎక్కడ పడితే అక్కడ ఫ్లాట్లు అవి కొనేసుకుంటున్నారు. ఆ పొలాల్లో రోడ్లు వేసేస్తుంటే వీళ్ళే కొనుక్కుంటున్నారు. ప్రభుత్వం ఎందుకు అంత ఇచ్చేస్తుంది వీళ్ళకి జీతాలు? ఎవరు అడగట్లేదు. ఏమైనా ఎక్కడైనా గ్రామీణ ప్రాంతాల్లో శుభ్రమైన నీరు ఇస్తున్నారా, ఫిల్టరేషన్ ఉందా, వాళ్ళు జిఎస్టీ కడుతున్నారు కదా, లేదు. ఇలాంటివి ఏమీ చేయకుండా వీళ్ళ కుటుంబాలను బాగు చేయడమే పనిగా పెట్టుకునే ప్రభుత్వాలు. వీళ్ళు 3 కోట్ల మంది ఉంటారు దేశంలో. మాట్లాడితే ఎమ్మెల్యే జీతాల గురించి ఎమ్మెల్యేలు ఎంతమంది ఉంటారు ఆంధ్రప్రదేశ్లో? 170 మంది. ఇలాగ ఏనుక్కి ఎలక్కి డిఫెన్స్లో పెట్టడం, కామెంటరీ చేసి ఎమ్మెల్యేల గురించి అడుగు, వాళ్ళ జీతాల గురించి అడుగు. వాళ్ళ 175 మంది ఉంటారు. వీళ్ళు 6 లక్షలు 7 లక్షల మంది. మళ్ళీ రిటైర్ అయిపోయిన వాళ్ళు ఒక 5-6 లక్షల మంది. వీళ్ళే తినేస్తున్నారు బడ్జెట్ అంతా. ప్రజలు బుద్ధి చెప్పండి. సరిగ్గా రోడ్లు వేయట్లేదు, ఎక్కడ ఏమి పనులు జరగట్లేదు, ఏ నిర్మాణం ఏమి కనీసం కొత్తగా ఫ్యాక్టరీలు ఇటు కూడా రావట్లేదు. వీళ్ళకే సరిపోతుంది బడ్జెట్. ప్రపంచ బ్యాంక్ కూడా చెప్పింది అప్పులు చేసి పెడుతున్నారు. 600 కూలి పని ఉంటే వీళ్ళకి 700, 800 ఇవ్వాలి. కానీ ఇంత దారుణం 8 రెట్లు 9 రెట్లు. కేరళ లాటరీ తగిలిన టోటో తారీఖు వీళ్ళకి అకౌంట్లో పడిపోతుంటే సిక్కిం లాటరీ, మణిపూర్ లాటరీ లాగా 3 నెలలకి వెళ్ళి ఒక ఫ్లాట్ కొనేసుకుంటున్నారు. ప్రజలు బుద్ధి చెప్పండి. అందరికీ సమానంగా ఉండాలి. ఎంప్లాయీసే దూసేస్తున్నారండి రాష్ట్రం అంతా. ఆ రిటైర్మెంట్ వయసులో ఎందుకు పెంచుతున్నారో అదంతా తిరిగి వసూలు చేయాలి. మేము ముందుగా చెప్పాల్సింది అది. లేకపోతే